ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉద్యోగుల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. సాధారణ బదిలీల గడువును జూన్ 9 వరకు పొడిగించారు. కొన్ని శాఖల్లో ఇంకా బదిలీల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. మే 17న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారంతో గడువు ముగియాల్సి ఉంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మే 15న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలకు అనుమతి ఇచ్చింది. బదిలీలో అర్హతలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు మరో 7 రోజుల పాటు అవకాశం కల్పించారు. కొన్ని నిబంధనలకు కూడా విధించారు. ఒకే చోట 5 ఏళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. పదోన్నతి పొందే ఒకే ప్రాంతంలోని 5 ఏళ్లు పూర్తి చేసిన వారిని కూడా బదిలీ చేస్తారు. 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగుల వ్యక్తిగత విన్నపాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వచ్చే ఏడాది మే 31 లోపు రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అందులేని ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యం కల్పిస్తారు. మానసిక రుగ్మత ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ట్రైబల్ ఏరియాలో 2 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు బదిలీలో ప్రాధాన్యం కల్పించారు. అలాగే ఆరోగ్యం కారణాల వల్ల ఉద్యోగుల విజ్ఞప్తి చేస్తే బదిలీ చేస్తారు. వితంతు ఉద్యోగుల వినతి మేరకు కూడా బదిలీలో ప్రాధాన్యం ఇస్తారు. భార్యాభర్తల ఉద్యోగులైతే ఒకే చోట లేదా దగ్గర ప్రాంతాల్లో బదిలీ చేసేందుకు ప్రాధాన్యం కల్పించారు. ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిస్తోంది. బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు.